అసెంబ్లీ అటు లోక్సభలో దాదాపు ఖాళీ అయిన ఫ్యాన్ పార్టీకి రాజ్యసభ కూడా ఏమంత కలిసి రావడం లేదా? విజయసాయితో పాటు మరొక రాజ్యసభ సభ్యుడు కూడా బై బై చెప్పనున్నారా? సాయి బాటలో పయనించే ఆ ఇతర లీడర్లు ఎవరు? వారి తాలూకు రియాక్షన్లు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీంకు వీక్నెస్ ఉండేది. ఒక వికెట్ గాని పడితే మొత్తం ప్లేయర్లు పెవిలియన్ బాట పట్టేవారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందిగా అన్న మాట అటుంచితే వైసీపీలో ప్రెజెంట్ సీన్ సరిగ్గా అలాగే ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రెజెంట్ విజయసాయిరెడ్డి కేవలం పార్టీకే కాకుండా ఏకంగా రాజకీయాలకి ఎలా ఎండ్ కార్డ్ వేస్తున్నారో సరిగ్గా అలాగే అయోధ్య రామిరెడ్డి సైతం ఇదే బాట పట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రామిరెడ్డి స్వదేశానికి తిరిగి రాగానే రాజకీయ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అయితే తన రాజీనామా వార్తలను అయోధ్య రామిరెడ్డి ఖండిస్తున్నట్టు సమాచారం. అయితే విజయసాయిరెడ్డి వంటి హేమాహేమీలే ఇలా పార్టీని వీడుతూ ఉండడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందట. ఇదే బాటలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు గుల్ల బాబురావు కూడా పక్కచూపులు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బాబురావు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. దీంతో బాబురావు పార్టీ వీడుతారని విశాఖ జిల్లాకు చెందిన నాయకులు చర్చించుకుంటున్నారట. అయితే తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఈయన కూడా ఖండిస్తున్నట్టు సమాచారం. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా పార్టీ వీడే ఛాన్స్ ఉందన్న చర్చ నడుస్తుందట. ఓ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ గుడ్ బై చెప్పే అవకాశం ఉందని జిల్లాలో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయట. విజయవాడకు చెందిన మాజీ మంత్రి కూడా బీజేపీ వైపు చూస్తున్నారని వినికిడి. ఆ మాజీ మంత్రి గతంలో బీజేపీలో పనిచేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయనేమంతగా యాక్టివ్గా లేరని టాక్ నడుస్తోంది. కొడాలి నాని కూడా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారని కొంతకాలం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో కొడాలి గత కొంతకాలంగా యాక్టివ్గా లేకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారిందట. నాని కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారనే చర్చకు మరింత ఊతమిచ్చేలా ఆయన నుంచి ఎలాంటి ఖండనలు రావడం లేదట. మరి కొడాలి నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారిందట. గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర రెడ్డి కూడా పార్టీ వీడబోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. టీడీపీలో చేరేందుకు మర్రి సైతం రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుందట. రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఫ్యాను అధికార చక్రం తిప్పడం ఆగి కేవలం ఏడాది కూడా కాలేదు. ఏమాత్రం కాలానికి వైసీపీ నుంచి అగ్రనేతలంతా రాజీనామాల బాట పడుతూ ఉండడంతో సగటు కార్యకర్తలకు ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఇప్పటికే మోపిదేవి, బీదా మస్తాన్ రావులతో పాటు ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభలోనూ ఫ్యాన్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారినట్టు తెలుస్తోంది. మరి పార్టీ భవితవ్యమేంటో తేలాల్సి ఉందంటున్నారు మిగిలి ఉన్న ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఏది ఏమైనా ఫ్యాను రెక్కలన్నీ ముక్కలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట వీరందరూ. For more videos like this, subscribe Big TV channel.